హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, చాలామంది బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వాడుతున్నప్పుడు వాళ్ళ ఇంటర్నెట్ సిగ్నల్ వచ్చేసరికి కొంతమందికి హెచ్ అని, హెచ్ ప్లస్ అని, ఈ అని అట్లా రావటం జరుగుతుంటుంది. కొంతమందికి 4G లేకపోతే 3G వచ్చినా సరే ఒక్కోసారి ఫ్లక్చువేషన్స్ ఈ అని, హెచ్ అని అట్లా రావటం జరుగుతూ ఉంటుంది. సో దీనికి పరిష్కారం మనం ఏ విధంగా చేయాలి, దీన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలన్న విషయాన్ని మనం ఈ వీడియో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియోని చాలామందికి చేరువవుతుంది. అంతేకాకుండా వీడియోని వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో పంపించడం ద్వారా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మాటలకు వస్తే కనుక చాతులకు ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు హెచ్ అని, హెచ్ ప్లస్ అని, ఈ అని సింబల్స్ వస్తూ ఉంటాయి. అంతేకాదు కొంతమందికి 4G వచ్చి వెంటనే మళ్ళీ హెచ్ అని వచ్చి అట్లా వస్తూ ఉంటారు. అసలు ఎందుకని వస్తుంది, దీన్ని మనం ఏ విధంగా ఫిక్స్ చేయాలన్న విషయాన్ని మనం వీడియో చూడబోతున్నాం. ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుని దాని ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా నేను బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. బెంగళూరుకి వెళ్ళేటప్పుడు నాకు ఒక ఫోన్ ఉంది, అందులో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన సిమ్ ఉందన్నమాట. అది యాక్చువల్గా 4G సిమ్. నేను బెంగళూరుకి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాను, వచ్చేసరికి నేను ట్రైన్లో వచ్చాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇందులో మీరు చూసినట్టయితే కనుక ఆల్రెడీ ఏంటంటే 4G ఉంది. 4Gలో సెట్ చేశాను ఫస్ట్ అయితే. తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్కడికి కదలట్లేదు, కాన్స్టెంట్గా ఒకే చోటు ఉన్నాను కాబట్టి 4Gలో సెట్ చేశాను. మాకు ఇక్కడ 4G చాలా బాగా వస్తుంది విజయవాడలో. సో అందుకని నేను 4G సెట్ చేశాను. అలా ఇప్పుడు నేను ట్రావెలింగ్లో ఇప్పుడు వెళ్తున్నాను కాబట్టి నేను ఏం చేశానంటే దీన్ని ఆటోలో పెట్టాను. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ నుండి వేరే ఊరు వెళ్ళాను, గుంటూరు దాకా వెళ్ళాను అనుకోండి. గుంటూరులో ఒక్కోసారి అవుట్కట్లో 3G వచ్చింది, తర్వాత గుంటూరులో 4G వచ్చింది, గుంటూరు కొంచెం సరౌండింగ్స్లో 4G ప్లస్ వస్తుంది. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మనం అట్లా ట్రావెల్ చేస్తుంటే ఆ ఏరియాని బట్టి సిగ్నల్ 4G, 3G, హెచ్, ఈ అలా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనం ఎలా చేయాలంటే, మన సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆటోని ఓకే చేసుకోవాలి. మనం ఒకే చోట కాన్స్టెంట్గా ఉన్నాం అనుకోండి, మనం ఇక్కడ చూడండి 4G, 3G అట్లా వస్తుంది కదా, ఏదో వస్తే అది సెట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాను కాబట్టి నేనేం చేశానంటే ఆటోలో పెట్టుకున్నాను. అట్లాగే ఏంటంటే మిత్రులు చాలామంది ఈ సెట్టింగ్ ఒకసారి చూడండి. మీ ఇంటర్నెట్ రావట్లేదు, ఈ వస్తుంది అని చెప్పారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయండి అంటే సెట్టింగ్లో వెళ్ళిన తర్వాత ఆటోలో పెట్టుకోండి. ఇంటర్నెట్ సెట్టింగ్లో ఆటోలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక్కోసారి మీకు హెచ్ అని, హెచ్ ప్లస్ అని, లేక ఈ అని అట్లా వస్తుంటుంది కదా, మీరు ఈలోనో 3Gలోనో 4Gలోనో పెట్టారనుకోండి అసలు ఇంటర్నెట్ రాదు. ఆటోలో పెట్టారనుకోండి మీ ఏరియాని బట్టి సిగ్నల్, ఒక్కోసారి సిగ్నల్ ఏంటంటే మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే సిగ్నల్ అనేది కరెక్ట్గా రావటం, ఒక్కోసారి డౌన్ అవటం జరుగుతుంది. ఇది ఎట్లా ఎందుకు జరుగుతుందంటే, ఒక ఏరియాలో ఒక నెట్వర్క్ టవర్ ఉందనుకోండి, ఆ టవర్కి ఆ కెపాసిటీ వచ్చేసరికి 100 మంది ఉన్నారనుకోండి, 200 మంది సిమ్లు ఆ ఏరియాలో తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దాని కెపాసిటీ తగ్గుతుంది అనమాట. అందుకని ఏంటంటే 3G ఉన్నా, 3G ప్లస్ ఉన్నా సరే అది హెచ్లోకి, ఈలోకి వెళ్తాం జరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మనకి హెచ్లోకి వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఈలోకి వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఏం చేయాలంటే, దీన్ని మనం ఆటోలో పెట్టుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి నెట్వర్క్ ఫ్లక్చువేషన్స్ ఉన్నా సరే ఇంటర్నెట్ అనేది ఆగకుండా మనకి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఏమన్నా ఇక్కడ మంచి సిగ్నల్ ఏరియాలో ఉన్నారనుకోండి, 4G పెట్టుకోవచ్చు, లేకపోతే 4G ప్లస్ LET అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఆటోలో పెట్టుకోవటం వల్ల మీకు ఇంటర్నెట్ అనేది ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చిన్న సెట్టింగ్ చేస్తే చాలు. అంతేకాకుండా మీరు వేరే ఏరియాలో, అంటే మన స్టేట్ కాకుండా వేరే స్టేట్లో వెళ్ళినప్పుడు చాలామందికి ఇంటర్నెట్ రాదు. అప్పుడు ఏంటంటే వాళ్ళ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత రోమింగ్ అని ఉంటుంది. రోమింగ్లో మీరు ఆన్ చేసుకుంటేనే అప్పుడు వేరే స్టేట్స్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది, లేకపోతే ఇంటర్నెట్ రాదనమాట. సో అందుకని బయట ఏదైనా స్టేట్స్లో ఉంటే కనుక సెట్టింగ్లోకి వెళ్ళి రోమింగ్ అనే దాన్ని ఆన్ చేసుకుంటే మీకు ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆటోలో పెట్టుకోవటం వల్ల, లేక రోమింగ్లో ఉంటే రోమింగ్ని ఆన్ చేసుకోవటం వల్ల మీకు ఇంటర్నెట్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా రావడం జరుగుతుంది. మీ ఏరియాలో ఫ్లక్చువేషన్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నా సరే మీరు ఆటోలో పెట్టుకుంటే కనుక మీ ఇంటర్నెట్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా రావటం జరుగుతుంది. ఒకసారి ఈ ఉన్నప్పుడు చాలా స్లోగా ఉంటుంది, కాదంటలేదు. ఇంకా చాలా చాలా టవర్స్ వీళ్ళు రోజు టార్గెట్ పెట్టుకొని వేయటం జరుగుతుంది అనమాట. కొంచెం మనం వెయిట్ చేస్తే కనుక ఈ నెట్వర్క్ అనేది చాలా మెరుగయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో రండి, నేను ప్రతి కామెంట్కి దాదాపుగా నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.